ట్యాంక్ బండి మీదకి విఘ్నేశ్వరుల యొక్క నిమజ్జనం చూసేందుకు వచ్చినాం కదా. సరే ఇగో ఇక్కడ మా తమ్ముడు ఒకడు మంచిగా హీరో లెక్క తయారవుతున్నాడు. చెప్తాం, ఏం పేరు నీ పేరు? మోహన్. మోహన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుంచి వచ్చినావు. ఏం చేస్తావు ఇక్కడ? బీటెక్ చేస్తున్నా. దేవుని ఏమని కోరుకున్నావు? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకున్నా. దేవునికి నవరాత్రులు పూజలు చేసినావా? మీరు పెట్టుకున్నారు మీ కాడ? హాస్టల్లో పెట్టలేదు సార్. అయితే ఇప్పుడు ప్రతిసారి ట్యాంక్ బండి మీదకి విగ్రహాలను చూసేందుకు వస్తావా నిమజ్జనాలను? వస్తాను. ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి తేడా? మంచిగా అనిపించింది. ఇంకా భక్తులు ఎక్కువ వచ్చారు ఈసారి. పోయినసారి కంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. దేవుళ్ళని చూసేదానికి వచ్చినావా మంచి మంచి అమ్మాయిలను చూసేదానికి వచ్చినా? దేవుళ్ళని చూడడానికి వచ్చా, వినాయకులని. అట్లే ఉండాలి. అసలు లంగా కాదు, మా తమ్ముని మొక్కని చూస్తుంటే అర్థమవుతుంది. మంచిగా దేవుని మంచిగా మొక్కి వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇంతకంటే అద్భుతంగా జరగాలని చెప్పి మంచిగా చదువు రావాలని కోరుకో. సరేనా? మంచిది. చూస్తూ ఏం పేరు? మేము హైదరాబాద్ గణేష్ చూడడానికి వచ్చినాము. ఎట్లా అనిపిస్తున్నది? చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఏం పేరు? నీ పేరు? భార్గవి. ఏమన్నా పాట వచ్చా? రాదండి. ఏ పాట రాదు, ఏదన్నా పాట. ఇప్పుడు పాట పాడడం అంటే ఏమంటే దొరికానా అంటే ఆకలేస్తా అంటే ముద్దులు గా పాటలు వస్తాయి తప్ప వీళ్ళకి ఏమన్నా వస్తాయి? గా పాట వస్తుంది. జై జై గణేష, జై కుర్తా గణేష, జై ములెత్తు బొజ్జ గణేష, గణేష జై గణేష, హరికేశ గణేష, అవేమో బొజ్జ గణేష, గణేష. ఇప్పుడు ఈ పాట కూడా సినిమా పాట కాబట్టి పాడగలిగింది. అదే రాదు, భజన పాటలు అసలే రావు. కానీ ఈ కాలం పోరగాళ్ళు ఎట్లున్నారు అని అంటే భజన చేసుడు పక్కకు పెడితే ఈ డీజే పాటలు పెట్టుకొని ఎగురుడు ఎక్కువ అయిపోతుంది. సరే, వచ్చే సంవత్సరం అయినా మంచిగా చదువుకో. గణపతి బప్ప ఎక్కడికైనా వస్తారు అందరూ? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుండి బండి మీద వస్తారా? ఎట్లా? దీంట్లోనే వస్తున్నా. ఓ మంచిగా ఉన్నది ప్లాన్. అయితే ఎట్లా అన్ననే ప్లాన్ చేసిండే ఏంది? మా హస్బెండ్ ప్లాన్. మీ హస్బెండేనా? మీ నలుగురు వస్తారా గారికని? అడిగించి మేము అబ్బాయితో కూడా 5 మెంబర్స్ వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి వినాయకుని పూజ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చేస్తారా? ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఎవ్రీ 5 ఇయర్స్ నుంచి సేమ్ ఇలాగే వస్తాం. అవా మంచిగా ఉన్నది వినాయకుడు. అయితే చూసిన రానల్లా ఎంత మంచిగా ఉన్నాడో వినాయకుడు. బొజ్జ గణపయ్య మస్తుగా ఉన్నారు. ఇక ఈ అన్న ప్లాన్ కూడా మస్తుగా సూపర్ గా అనిపించింది నాకైతే. ఉంటాక మళ్ళా పబ్లిక్ నవరాత్రులు పూజలు చేసుకొని నిమజ్జనానికి తయారై వచ్చినటువంటి చూసిల్లా నిజంగా ఇక్కడ గణనాథుణ్ణి ఎత్తుకున్నటువంటి హనుమంతుడు అద్భుతమైన ఫోటో. రామావతారం అని హనుమంతుడు రామావతారంలో మన విఘ్నేశ్వరుణ్ణి ఎత్తుకొని ఏదో యుద్ధానికి బయలుదేరినట్టు చాలా అద్భుతంగా ఉన్నది. అమ్మ, మీరు 9 రోజులు దేవునికి పూజలు చేసారు కదా, మంచిగా భక్తి శ్రద్ధలతో చేసారు. ఏమని కోరుకున్నారు దేవుణ్ణి? అందరు కుటుంబం అంతా మంచిగా ఉండాలని కోరుకొని పూజలు చేసినాం. అందరు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలి మంచిగా అని. మీరు ఎన్నేళ్ళ కానించాలి ఇట్లా ఈ వినాయకుని? 25 ఏళ్ళ నుంచి. 25 ఏళ్ళ కానుండి చెప్తాను. ఎక్కడ నుండి వచ్చిందా? కుబ్ది కూడా. ఈ 25 ఏళ్ళ కానుంచి మీరు ఇట్లా విఘ్నేశ్వరుణ్ణి రకరకాల అవతారాలతోటి మీరు ప్రతిష్ఠిస్తాను, నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తాను కదా. ఈ విఘ్నేశ్వరుని పూజలు చేసిన కానుంచి మీరు సాధించిన ఘనమైనటువంటి విజయాలు ఏంటిది? అందరూ ఆరోగ్యంగా ఉండడం, మీరు అనుకున్న పనులు నెరవేర్చడం, భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటాడు. మంచిగా ఉండాలి. నిజంగా అందరి దేవుళ్ళ కంటే గణనాథుని పూజ అనేటువంటిది ఎప్పటికీ ఘనంగా ఉంటుంది. ఏ భక్తుల్ని కదిలించినా కూడా, ఏ భక్తుల్ని మనం మందలించినా కూడా గణనాథుని ఆ పూజ చేసే విధానం ఏమో కానీ 9 రోజులు ముగించుకొని 9వ నాడు నిమజ్జనం రోజు వాళ్ళు ఆ దేవుణ్ణి సాగనంపే విధానం ఉంటుంది చూసినావా? ఇంకా అది మనం మాటలతో చెప్పలేము. ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా పులకించిపోతారు చూడి. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి లాగా, వాళ్ళ ఇంట్లో ఒక కార్యం లాగా ఈ పండుగను కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్ప అన్న, ఏ నుంచి వచ్చింది మీరు? మీ పేరు చెప్పండి. రాజేష్ యాదవ్. రాజేష్ యాదవ్ మన యాదవ్ బిడ్డలు. అందుకే అంటే మీరు ఈ రామావతారంలో ఉన్నటువంటి హనుమంతుని మీద విఘ్నేశ్వరుని ఎత్తుకున్నట్టుగా ఈ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పెట్టాలనిపించింది, పెట్టినా. అంతే, మనసులో ఏది అనిపిస్తే అది చేయాల్సిందే. మన రాజేష్ అన్న యాదవ్ అన్న ఆలోచన అట్లా అది.
జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. తాతకిన వారైతే ఎవరిని పడితే వాళ్ళని అట్లా తిడుతూనే ఉంటామని ఎట్టుడుగా అదే మరి ఏడాదికి ఒక్కసారి వచ్చిన పండుగ అంటే ఎట్లుంటుంది? ఆనందంగా దేవుని మొక్కనియరా వీళ్ళు చూడు ఎంత చూడు గణపయ్య ఎంత మంచిగా ఉన్నాడే, చూడు వాళ్ళు ఎంత బాగున్నారు. ఎవరు మీ యూనియన్ అధ్యక్షుడా లీడరా రైట్రా సిగ్గుపడతాను పెళ్లి కావాలని మొక్కినా ఏంది అయిపోయింది పెళ్ళి ఇంకేంటి పెళ్లి చేస్తాం పెళ్ళిగానంటే ఉన్నాడే తాత. దాతగా ఉన్నావు మరి పిల్లలు అన్న ఆ పిల్ల ఉంది ఒక పాప ఆ పాప పిల్లగాళ్ళ సరే ఎన్నేళ్ళ కానించాలి ఇట్లా వెరైటీగా విఘ్నేశ్వరుని పూజ చిన్నప్పటి నుంచి ఆహా. చిన్నప్పటి నుంచి నిజంగా దేవుడు బాల గణేశుడు అని అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరు. ఏం పేరు మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి వెళ్తాను మీరు? నేను శాలిబండ రాంబక్ష బండ గాలిబండ కానించాలి ఇట్లనే మంచిగా ఘనంగా బయలుదేరి ఇట్లనే 9 రోజులు పూజలు చేసి ఈ రోజు నిమజ్జనం చేస్తాను కదా, ఆఖరి రోజున ఎట్లా అనిపిస్తుంది దేవుణ్ణి సాగనంపుతుంటే? ఇంకా చేయక తప్పదు. ఏడాది మొత్తం అయితే పెట్టుకోలేము. అవును 11 రోజులు మంచిగా నిష్టగా పూజ చేసి ఇంక ఈ రోజు ఇంకా సాగనొప్పుతాం. ఎన్నేళ్ళ కానించాలి మీరు ఈ ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేస్తాను హుస్సేన్ సాగర్ లో? చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. అంతే. ఫస్ట్ మా అన్న వాళ్ళు ఉంటుండే, అన్న వాళ్ళు ఎంబడి వస్తుండే. ఆహా. దాని తర్వాత ఇంకా మేము ఇంట్లో పెడతాము, మళ్ళీ బస్సులో కూడా వినాయకుడు పెడతాం. ఇది ఇంట్లో గణేశుడు, ఆహా. బస్సులో వినాయకుడు వెనకాల వస్తుంది. అంటే గణనాథుడు అంటే ఘనమైనటువంటి నాథుడు మన జీవితాలను అంత ఘనంగా చూస్తాడు కాబట్టి మనం దేవుని పెట్టుకుంటాను. ఇట్లనే ప్రతి సంవత్సరం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఎప్పటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్. చూసిందే కదా పబ్లిక్, నిమజ్జనాలు అయితే అసలు చెప్పని అవసరమే లేదు, మస్తుగా నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్లాగే నడుస్తున్నాయి. పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా మస్తుగా అనిపించింది. ఒక్కొక్క వినాయకుడు మస్తు వెరైటీగా అనిపించింది. ఏ తాత నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది కానీ వాళ్ళు పోయేందుకు దారి ఇచ్చినాక మనం మాట్లాడాలి. గిట్ పక్క కనరా అయితే నేను పోయిన సంవత్సరం కూడా వచ్చిన. పోయిన సంవత్సరం కాస్త జరంత మంది ఎక్కువ ఉండే కానీ ఈ సంవత్సరం జరంత మంది తక్కువ అనిపిస్తుంది. అంటే మరి నేను వచ్చిన యాళ్ళ కరెక్ట్ కాదా ఏందో తెలియదు. మనకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఇక జరంత పలసగా అయినట్టున్నది. కానీ ఎంతైనా పెద్ద వినాయకుడు ఎంబడే కదా ఎవరైనా వచ్చేది. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కూడా ఎంత అద్భుతం అనిపించింది. తీగలతోటి ఆ క్రేన్ అంత ఎత్తుకు లేవట్టిన తర్వాత ఆ చెరలో దింపుతా అంటే ఆకాశం నుంచి ఆ విఘ్నేశ్వరుడు కిందికి దిగుతాండా అన్నంత అద్భుతం అనిపించింది. అసలు వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో చూసినావా? అసలు చూసిన భలే అనిపించింది. పబ్లిక్ ఇట్లనే ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులు అద్భుతంగా జరగాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. మరి మీరు కూడా ఈ నవరాత్రులు గణపతికి మంచిగా పూజలు చేసి ఈ నిమజ్జనం రోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూసిరని కోరుకుంటానా. నా ఏమైనా తప్పులున్నట్లే అంటే మన్నించరు. నమస్తే చెప్పి ఇక నువ్వు కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరు మంచిగా ఉండాలా. చూసిండు కదా పబ్లిక్, ఇది ఇయాల్టి మన జోర్దార్ స్పెషల్ అన్నమాట. మస్తు అనిపిస్తుంది ట్యాంక్ బండ్ మీద చూస్తుంటే. ఇక గా విఘ్నయ్య ఆశీస్సులు మీ అందరికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటా, మీ అందరు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక మా తాతయ్య మనం ముచ్చట చెప్తాడేమో. ప్రతి దినం లెక్కనే మన జోర్దార్ను చూస్తా ఉండుర్రి. నమస్తే నమస్తే శనార్థులు అందరికి మంచిగా ఉండండి. చూసిండ్రు కదా పబ్లిక్, ఇయాల్టి వినాయక నిమజ్జనం స్పెషల్ జోర్దార్ వార్తలు. ఆ విఘ్నేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.